ఇంటర్ సెకండ్ ఇయర్ లో మనకి 5 మార్క్స్ ప్రాబ్లం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో మనకి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చదివితే ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ బిలో, ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది చేయమని చెప్తున్నారు. ఫస్ట్ చూస్తే కనుక క్యాపిటల్ 1st April 2015 ఎంత ఉంది అంటే 7,50,000 ఉంది. నెక్స్ట్ వన్ క్యాపిటల్ 31st March 2016 5 lakhs. ఇక్కడ మనం ఇయర్ ప్లస్ డేట్ చూసుకుంటే కనుక ఇది ఓపెనింగ్ క్యాపిటల్, అలాగే ఇది క్లోజింగ్ క్యాపిటల్. నెక్స్ట్ వన్ క్యాపిటల్ బ్రాట్ బై ది డ్యూరింగ్ ద ఇయర్ అనేది అడిషనల్ క్యాపిటల్ అనేది అవుతుంది. ఆ వాల్యూ 5 lakhs ఇచ్చాడు. నెక్స్ట్ వన్ డ్రాయింగ్స్ 3,75,000. లాస్ ఫార్మాట్ ఈ విధంగా వేసుకుంటాం. ఫస్ట్ మనం ఇక్కడ పర్టికులర్స్ అమౌంట్ అని ఈ విధంగా తీసుకోవాలి. ఇది ఫార్మాట్. దీనికి ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్, అనేది తీసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ లో ఏది క్లోజింగ్ క్యాపిటల్, మొత్తం మనకి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. వాటిలో ఓపెనింగ్ ఏది, క్లోజింగ్ ఏది, తర్వాత అడిషనల్ క్యాపిటల్ ఏదో తెలిస్తే లెక్క ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. ఈ క్లోజింగ్ క్యాపిటల్ అంటే ఇక్కడ 31st March 2016 ఉన్నది క్లోజింగ్ క్యాపిటల్. కాబట్టి డైరెక్ట్ అమౌంట్ అనేది మనం చూస్తే కనుక 5 lakhs. డేట్ రాస్తే ఇక్కడ బ్రాకెట్ లో 31st March 2016 అని ఆ విధంగా రాసుకోవచ్చు. క్లోజింగ్ క్యాపిటల్ అని పెట్టాం కాబట్టి డేట్ తో పని ఉండదు. నెక్స్ట్ దీనికి యాడ్ డ్రాయింగ్స్. డ్రాయింగ్ ఏదైతే ఇచ్చాడో దాన్ని యాడ్ చేయాలి. ఇది ఫార్మాట్ ప్రకారమే చేస్తున్నాం. ఎందుకు యాడ్ చేయాలంటే ఇది ఫార్మాట్ కాబట్టి యాడ్ చేస్తాం. 3,75,000 యాడ్ చేస్తే 8,75,000. దీని నుంచి నెక్స్ట్ లెస్ అడిషనల్ క్యాపిటల్. కొన్నిసార్లు అడిషనల్ క్యాపిటల్ అని డైరెక్ట్ గా చెప్తాడు, కొన్నిసార్లు ఈ విధంగా క్యాపిటల్ బ్రాట్ బై ద డ్యూరింగ్ ద ఇయర్ అనేసి ఇస్తాడు. అది ఎంత ఉంది అంటే 50,000. 50,000 ని మనం ఇక్కడ లెస్ అని చెప్పాం కాబట్టి ఫైన్ వాల్యూ నుంచి మైనస్ చేసుకోవాలి. 8,25,000 మైనస్ చేస్తే నెక్స్ట్ మిగిలిపోయింది మనకి ఓపెనింగ్ క్యాపిటల్. లెస్ ఓపెనింగ్ క్యాపిటల్. డేట్ కూడా ఉంది మనకి. ఓపెనింగ్ డేట్ 1st April 2015. అది ఎంత వాల్యూ అంటే 7,50,000. ఈ వాల్యూ నుంచి మనం ఈ వాల్యూ లెస్ చేస్తే 75,000. దీన్ని ప్రాఫిట్ అనేది చూస్తాం. మనం పైన పెట్టుకున్న హెడ్డింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇక్కడ ప్లస్ వాల్యూ వచ్చింది కాబట్టి ప్రాఫిట్, ఒకవేళ మైనస్ వాల్యూ వస్తే కనుక లాస్ అని పెట్టుకోవాలి. ఈ విధంగా చేయాలి.